నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందా అని ఏపీ ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలు అటు తమది గెలుపంటే తమది గెలుపని తమ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే అనే సంస్థ తన సర్వే ద్వారా టీడీపీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ మరియు బీజేపీ పార్టీల యొక్క గెలుపోటములను గురించి ఒక సర్వే విడుదల చేసింది. ఆ సర్వేను ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కిల్లారి వెంకట రోసయ్య పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా తాడికొండ. ఇక్కడ నుంచి టీడీపీ తరపున తెనాలి శ్రవణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేకతోటి సుచిత్ర పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే మంగళగిరి. ఇక్కడ నుంచి టీడీపీ తరపున నారా లోకేష్ పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మురుగుడ లావణ్య పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పొన్నూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున దుల్లిపల్ల నరేంద్ర పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అమ్మటి మురళి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తెనాలి. ఇక్కడ నుంచి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు. ఇక్కడ జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ప్రతిపాడు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున బూర్ల రామాంజనేయులు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బాలసాని కిరణ్ కుమార్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ప్రతిపాడులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే గుంటూరు వెస్ట్. ఇక్కడ నుంచి టీడీపీ తరపున పిడుగురాళ్ల మాధవి పోటీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విజడాల రజని పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. అంటే అటు టీడీపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. చివరిగా గుంటూరు ఈస్ట్. ఇక్కడ నుంచి టీడీపీ తరపున మొహమ్మద్ నజీర్ పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి షేక్ నూర్ ఫాతిమా పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే గుంటూరు ఈస్ట్ లో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ సర్వేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సర్వే మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.